గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుణ్ణి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారిపై పోరాడిన చరిత్ర గిరిజనులదని, వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేశారని చెప్పారు. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి కాగలిగారని కొనియాడారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ఉండే దేశం భారత్ అని చంద్రబాబు అన్నారు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించాలని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహించామని, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు విమర్శించారు. శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆదివాసీలని ప్రశంసించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. బంజారాహిల్స్లోని కొమరం భీం భవనంలో ఈ వేడుకలు చేపట్టింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. వారిని సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు ఆదివాసీలు, గిరిజనులు. ఆదివాసీ, గిరిజన నృత్యాలు, ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన మంత్రి సీతక్క తర్వాత స్పీకర్తో కలిసి కొమరం భీం, రామ్జీ గోండ్ విగ్రహాలకు నివాళులర్పించారు. మంత్రి, స్పీకర్తో పాటు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కూడా పాల్గొన్నారు.